ఏమైనా పంటలు పోయినాయి, అంత బాధ అవుతాయి. అది లేక ఇగో చూడు, అది ఉంటే బొక్కలు వస్తుంది, దీని లేదా. తెలంగాణ రైతులు సరైన వర్షాలు పడక, సరిపడే నీటిపారుదల ప్రాజెక్టులు లేక ఎంతో కాలంగా కష్టపడుతున్నారు. కృష్ణా, గోదావరి లాంటి పెద్ద నదులు ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. కానీ ఇక్కడి వ్యవసాయ భూములు నదీ ప్రవాహానికి ఎంతో ఎత్తులో ఉండటం వలన సాధారణ నీటిపారుదల పద్ధతులలో తెలంగాణ ప్రాంతానికి నీరందించటం సాధ్యపడలేదు. దీనితో బోరుబావుల ద్వారా భూగర్భ జలాల మీద ఎక్కువగా ఆధారపడటం జరిగింది. అందువల్ల భూగర్భ జలాలు కూడా బాగా తగ్గిపోయాయి. ఈనాడు తెలంగాణ రైతులు సారం లేని భూములు, సరిగా పడని వర్షాలు, దినదినం పెరుగుతున్న కరెంటు ఖర్చుతో సతమతమవుతున్నారు. బోర్లు దాదాపు 1000 పైగానే ఉంటాయి ఒక్క ఊళ్ళో. ఒక్కొక్కరు 5-6 బోర్లు వేసిందండి. 9 బోర్లు వేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ 9 బోర్లు కూడా సక్సెస్ కాకుండానే ఉన్నాయి. తింటాను గ్యాస్ లేకనే ఊళ్ళో పండి పోయి బతుకుతాంటి. ఇక్కడ అందులో ఆధార్ ఉంటాయి కదా, మనం ఇక్కడ ఉండేది భూమి పట్టుకొని ఇల్లు పట్టుకొని లేదు కదమ్మా. మరి ఏం చేయము ఇప్పుడు 5-6 ఏళ్ళ లేక. నీటి కోసం ప్రజల నుంచి ఒత్తిడి పెరగటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ ప్రాంతానికి అందించాలని తలపెట్టింది. ఆ విధంగా మొదలైంది గోదావరి ఎత్తిపోతల పథకం. దీనినే దేవాదుల ఎత్తిపోతల పథకం అని కూడా పిలుస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టులో గోదావరి నది నుంచి 50 టీఎంసీల నీరు కరెంటు పంపుల ద్వారా 470 మీటర్ల ఎత్తుకి ఎత్తి పైపుల ద్వారా ఆయకట్టు ప్రాంతంలోని చెరువులు, కుంటలకి చేరుస్తారు. ఈ నీటిని నల్లగొండ, మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 33 మండలాల్లో పంట భూములకి సరఫరా చేస్తారు. ఈ పథకం ద్వారా 6,40,000 ఎకరాల భూములకి సాగునీరందించాలని ప్రభుత్వ లక్ష్యం. ఎత్తిపోతల పథకం కోసం వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం అభయారణ్యంలోని గుట్టల గంగారం గ్రామం వద్ద పని ప్రారంభించారు. ఈ గోదావరి ఎత్తిపోతల పథకం 5 దశల్లో పూర్తి చేస్తాము. మొదటి దశను 844 కోట్లతో ప్రారంభించాం. ఇది ఈ సంవత్సరంలోనే పూర్తవుతుంది. రెండో దశకి 1500 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. దీనికోసం టెండర్లను పిలిచాం. రెండో దశ 2.5 సంవత్సరాల్లో పూర్తవుతుంది. అలాగే మిగతా దశలు కూడా త్వరలోనే మొదలు పెట్టేస్తాం. ఈ ప్రాజెక్టు మొత్తం 5 ఏళ్ల లోపల తప్పకుండా పూర్తి చేసేస్తాం. తెలంగాణ ప్రాంతంలో ప్రజల సాగునీటి అవసరాల్ని గోదావరి జలాలతో పరిపూర్తి చేయాలని ప్రభుత్వము ఒక సంస్థను ఏర్పాటు చేసింది, గోదావరి అథారిటీ. ఆ సంస్థ మొత్తము ఈ ప్రాంతంలో ఉండేటువంటి సాగునీటి అవసరాలన్నింటినీ కూడా కూలంకుషంగా అధ్యయనం చేసి ఎంత మేరకు నీటి అవసరం ఉన్నదో గుర్తించి దాన్ని తీర్చడానికి అనుసరించవలసిన వ్యూహాలని ఖరారు చేయాల్సిందే. వాళ్ళు నిజానికి చాలామంది నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నారు. నిపుణులు చెప్పింది ఏమంటే, గోదావరి నది కంటే ఈ సాగునీటి అవసరం ఉన్న ప్రాంతాలు ఎత్తులో ఉన్నాయి కాబట్టి మనం గోదావరి నది మీద చిన్న చిన్న బ్యారేజీలు కట్టి నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడు లిఫ్ట్ చేసి ఆ నీళ్లను చెరువులో స్టోరేజ్ చేసుకొని వాటిని ఉపయోగించుకోవాలి చెరువుల ద్వారా అనేది వాళ్ళు చేసిన సూచన. ఈ సూచనలను పరిశీలన చేసి ఒక సమగ్రమైనటువంటి వ్యూహాన్ని రూపొందించకముందే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2002లో వచ్చినాయి. అప్పటికి తెలంగాణ డిమాండ్ కూడా బలపడింది.
అప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఈ మొత్తం పథకాలను పక్కన పెట్టి హడావిడిగా దేవాదుల ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రస్తుతం గోదావరి ఒడ్డున ఒక పంప్ హౌస్ని కడుతున్నారు. నదిలోంచి ఒక కాలువ తవ్వి ఆ కాలువ ద్వారా నీటిని పంప్ హౌస్లోకి చేరుస్తారు. ఈ పంపు హౌస్ నుంచి కరెంటు మోటార్ల ద్వారా నీటిని పైకి లాగి పైపు లైన్ల ద్వారా దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఆయకట్టు ప్రాంతాలలో చెరువులకి చేరుస్తారు. అక్కడి నుంచి నీటిని రైతులకు సరఫరా చేస్తారు. మొదటి దశలో వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 9 మండలాలకి నీటి సరఫరా చేస్తారు. In the first phase, with certain మొదటి దశలో 5 టీఎంసీల నీటితో ధర్మసాగర్ చెరువు ద్వారా 1,23,000 ఎకరాల భూమి సాగు చేయడానికి వీలవుతుంది. ధర్మసాగర్ సాగునీటికే కాక వరంగల్, హన్మకొండ, కాజీపేట ఈ 3 పట్టణాలకు మంచినీటి వసతి కూడా కల్పిస్తుంది. main drinking water source for Warangal Tri-Cities. In the case of light irrigated crops or what we call irrigated dry, మెట్ట పంటలకైతే 1 టీఎంసీ నీటితో 10,000 ఎకరాలు సాగు చేయొచ్చు. అలాగే 5 టీఎంసీల నీటితో సుమారుగా 50,000 ఎకరాల మెట్ట పంటలు సాగు చేయొచ్చు. it's a rough guide. వాళ్ళు తెచ్చే 5 టీఎంసీలతోని 1,00,000 ఎకరాలు పారిస్తాం బిందు సేద్యం ద్వారా అనుకుంటున్నారు. జరగబోయేది ఏంటంటే ఆ 5 టీఎంసీలు ఆ ధర్మసాగర్ చెరువు కింద ఉండే 4-5 గ్రామాలకు కూడా సరిపోవు. వాళ్ళు గ్యారంటీగా రైస్ వేస్తారు. ఆ రైసుకు ఆ నీళ్లు సరిపోతాయి ఆ 4-5 గ్రామాలకు. గోదావరి ఎత్తిపోతల పథకానికి 4,200 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్ట్రియా దేశం 4.9% వడ్డీతో అప్పు ఇస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతుండడంతో డైలాగ్ ప్రాజెక్టు అనే 10 అంతర్జాతీయ సంస్థల కూటమి, ఇంకా గోదావరి వేదిక అనే పౌర సమాజ సంఘం ఈ విషయంపై చర్చ లేవనెత్తారు. అసలు దేవాదుల పథకం ఆర్థిక, సాంకేతిక పరంగా సాఫల్యం అవుతుందా, ఒకవేళ అయినా అది రైతాంగానికి ఉపయోగపడుతుందా అని కనుక్కోవటం ఈ చర్చ ముఖ్య ఉద్దేశం. Any lift irrigation scheme, ఏ ఎత్తిపోతల పథకానికైనా ఒక రిజర్వాయర్ కానీ పెద్ద చెరువు కానీ నీటిని ఎత్తే ప్రదేశంలో కట్టాలి. ఇక్కడ అటువంటి ప్రణాళిక ఏదీ చేయలేదు. నదిలో వరదొచ్చినప్పుడు నీటిని డైరెక్ట్గా పంపు చేయాలనుకుంటున్నారు. when the river is in floods. పంపింగ్ 6 నెలలు మనకు ఏది వర్షాకాలము మరియు శీతాకాలంలో మనకు 6 months, జూన్ 15 నుంచి నవంబర్ ఎండింగ్ వరకు మనకు పంపింగ్ 180 రోజులకు మనం పంపింగ్ చేస్తాం. అయితే ఏంటంటే ఈ పీరియడ్లో గోదావరిలో ఫుల్ వాటర్ ఉంటుంది. సో వాటర్ మనకు లేకపోవడం అనే సమస్య లేనే లేదు. After lifting the water, you have to store it in. నీళ్లని ఎత్తిన తర్వాత ఆ నీటిని నిల్వ చేయటానికి ఆయకట్టు ప్రాంతంలో ఎన్నో రిజర్వాయర్లు కానీ చెరువులు కానీ ఉండాలి. కానీ కొత్తగా రిజర్వాయర్లు కట్టడానికి ఎటువంటి ప్రణాళిక లేదు.